విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న వెంటనే సస్పెండ్ చేయాలి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న వెంటనే విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న చేర్యాల ఎంఈఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. విధుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న చేర్యాల ఎంఈఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. చేర్యాల ఎంఈఓ గారిని కావచ్చు కానీ ఎవరైనా ఉండాలి కానీ ఓపెన్ చేసి ఉండాలి. అందులో అటెండర్ అని ఉండాలి. అటెండర్ లేకపోతే చేర్యాల మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేటు ప్రభుత్వ స్కూళ్ళ వివరాలు కావాలని చెప్పేసి వాళ్ళ ఎంఆర్సి ఆఫీస్కు రావడం జరిగింది. దాదాపుగా 3 గంటలు అవుతా ఉన్నది. ఇక్కడ ఎంఈఓ గారు అందుబాటులో లేరు, ఎంఆర్సి సిబ్బంది కూడా అందుబాటులో లేదు. మొత్తం పూర్తిగా ఎంఆర్సి ఆఫీస్కు తాళాలు వేసి డోర్లు పెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది. దీనిపైన మరి ఎంఈఓ గారికి ఫోన్ చేస్తే మరి ఎంఈఓ గారు నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే మేము ఎవరేం ఉండం, మేము మంగళవారం వస్తాం, మేము సోమవారం వస్తాం, మా వాళ్ళంతా తినడానికి వెళ్ళిపోయాలని చెప్పేసి నిర్లక్ష్య మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ ఇప్పటికే మరి విద్యా సంవత్సరం ప్రారంభమైంది. విద్యా సంస్థల పట్ల మరి ఏదైతే ఎంఈఓ కానీ అధికారులు కానీ మరి పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళలో మరి అనుమతులు లేకుండా కూడా ప్రైవేట్ స్కూల్లో విచ్చలవిడిగా నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా పుస్తకాలు, అదేవిధంగా యూనిఫామ్లు వేల రూపాయలు పెట్టి దోచుకుంటా ఉన్నటువంటి ఈ యొక్క చేర్యాల పట్టణంలో మరి ఎంఈఓ గారు పూర్తిగా మరి వాటి మీద పర్యవేక్షణ లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి మేము ఎందుకు ఇక్కడ అందుబాటులో లేదని చెప్పేసి అడిగితే మేము వేరే ప్రాంతంలో ఉన్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఎంఈఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వెంటనే ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ చేర్యాల అనుమతులు లేకుండా నడుస్తున్నటువంటి వాటిపైన చర్యలు తీసుకోవాలి.